హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను. అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే రోజు, అలాగే హోలీ అనమాట. హోలీ రోజు నా బర్త్డే వచ్చింది, మార్చ్ 3 కదా. ముందు రోజు నైట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా. ఇది వచ్చేసి కంటిన్యూషన్ అనమాట. తెల్లవారి ఇంకా హోలీకి అని చెప్పేసి మేమందరం బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి కిందకైతే వచ్చేసాం అనమాట. అప్పటికే అందరూ ఎప్పుడో 9:30, 10కి స్టార్ట్ చేశారు. మేమందరం టిఫిన్ చేసి కిందకి వచ్చేసరికి 11:30 అలా అయిందనమాట. 11:30 ఇంకెళ్ళి కలర్స్ తెచ్చుకొని స్టార్ట్ చేసాం అనమాట మేము కూడా. అని చూసారు కదా, పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. క్యాండీకి అయితే ఫేవరెట్ ఫెస్టివల్ అని చెప్పచ్చు. క్యాండీ అనే కాదు, పిల్లలందరూ వాటర్ గన్స్ అవి ఇవి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ మేము ఈలోపు కిందకి వెళ్ళేసరికి తినొచ్చింది యూక్ వాళ్ళ మమ్మీ అనమాట. హ్యాపీ హోలీ చెప్పడానికి కలర్స్ పూసి ఇంక ఇట్లా స్టార్ట్ చేసాం అందరం 1 by 1. అండ్ చూస్తున్నారు కదండి, పిల్లలు జోష్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మనిషి ఫస్ట్ దిగింది, తర్వాత వచ్చేసి ఇంకా వేరే వాళ్ళు కలర్ పూసారు. ఇంకా అప్పటి నుంచి భయపడి ఏడుస్తుంది అనమాట. అప్పటి నుంచి సరిగా ఆడుకొని వెళ్ళదు. స్టార్టింగ్లో బాగానే చూస్తూ ఉందన్నమాట. ఇంకా అందరూ ఒకరిమిటి ఒకరు ఇలా పరిగెట్టడం చూసి భయపడింది పాపం. అండ్ ఇక్కడ చూడండి, క్యాండీ పెద్ద పిల్లల ఫస్ట్ కలర్ తీసుకొని మా అన్నయ్యకి పూసింది అనమాట వెనక నుంచి. ఇంకా మా అన్నయ్య పట్టుకొని క్యాండీకి, చాందనికి అందరికీ పోస్తున్నారు కలర్స్. అయితే అందరూ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అటు ఫ్రంట్ సైడ్ అయితే మేము ఇటు సైడ్ ఆడుకుంటున్నాము కొంచెం. అంటే అక్కడ అందరిలో పోతే మళ్ళీ ఫోన్ తడిచిపోద్ది. పైప్తో ఆల్రెడీ వాటర్ స్ప్రే చేసుకుంటున్నారు అనమాట మీరు ముందు పక్క చూస్తే. అండ్ మేము వచ్చేసి ఇట్లా సైడ్ ఉన్నాము. కొంతసేపు ఆడుకున్నాక తర్వాత అటువైపు వెళ్దాంలే, బట్టలు తడిచిపోతాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూడండి, చాందిని మొత్తం మూసేసింది. అండ్ ఇంతలోకు క్యాండీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు అనమాట, ఇట్లా వాటర్ కింద తీసుకొని హ్యాపీ హోలీ అని. ఇట్లా ఆడుకుంటారు పిల్లలందరూ బాగా చక్కగా. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఆడుకుంది, బట్ ఇప్పుడు ఇంకా బాగా గుర్తుండిద్ది కదా, అందుకని చెప్పేసి అసలు మిస్ చేయను అనమాట. కిందకి తీసుకెళ్తాను. చూసారు కదా ఫ్రంట్ సైడ్ ఇట్లా పైపులు వాటర్ స్ప్రే చేసుకుంటున్నారు. అండ్ కింద ఉన్న నీళ్ళలో చూడండి పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లలందరూ కూర్చొని. అండ్ అయితే ఇక్కడ మహారాష్ట్రలో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా హోలీ. మన వైపు అయితే అంతగా కాదు, హైదరాబాద్ వైపు చేస్తారనుకుంటా. మన ఆంధ్ర వైపు అయితే ఇంత చేయరని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే పెద్దోళ్ళు, ముసలోళ్ళు ఇంకా ఏజ్కి సంబంధం లేదనమాట. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు హోలీ అయితే. అండ్ ఇక్కడికి వచ్చినాకే మేము హోలీ ఆడటం కూడా, నేనైతే ఫస్ట్ అంతకుముందు అసలు ఎప్పుడూ లేదు. అండ్ ఇక్కడ చూడండి క్యాండీ కలర్స్ అయిపోయినాయి, మళ్ళీ ఇవ్వని తీసుకెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ నిషిన్ ఎంగేజ్ చేద్దామంటే అసలు పాపం దిగట్లేదు. అందుకని చెప్పేసి ఇంకొంచెంసేపు ఆడుకొని వెళ్దామని. ఈలోపు కొంచెం ఒక సాంగ్కి వచ్చిద్దని అటువైపు అందరూ వేస్తుంటే మేము సైడ్ వేస్తున్నాము డ్యాన్స్. జస్ట్ ఒక స్టెప్ వేయాలన్నమాట. అండ్ ఈలోపు అక్కడ మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు పిలిచారనమాట, రండి మనం ఒక స్టెప్ వేసుకొని ఫోటో దిగుదాం అనేసరికి ఇంకా మళ్ళీ అటువైపు వెళ్ళాను. అండ్ ఇక్కడ చూడండి, చాందిని నా మీద వాటర్ పోస్తుంటే ఇంక మా వారు హెల్ప్ చేశారు అక్కడ. బర్త్డే స్పెషల్ ఏంటి పిన్ని? పులిహోర చేస్తున్నాను. ఇప్పుడు దాకా నా బర్త్డే హోలీ రావడం చాలా హ్యాపీ ఉంది. ఇప్పుడు దాకా హోలీ ఆడొచ్చాను కదా, సో ఫాస్ట్గా అయిపోద్ది. కలర్స్ గ్రీన్, కొంచెం చేతులు దుల్లి వేస్తాను ఇంకా, అంటే ఒక్క రోజులో ఎలా పోతుంది. బట్ ఫుల్ ఆడుకున్నాం, బాగా ఎంజాయ్ చేస్తాము. అందుకని త్వరగా అయిపోద్దని పులిహోర చేస్తున్నాను అనమాట. ఆ ఫోటో తీసుకున్నాను, యాంగిల్ నచ్చింది. బర్త్డే స్పెషల్. ఇప్పుడు చంపా బాబాయ్, ఒకటికి చంపు. వీళ్ళందరూ చూడండి బర్త్డే అని కూడా లేకుండా కాయలని చంపేపిస్తున్నారు. కాయలని బాబాలు ఇప్పుడు చంపి ఎందుకు ఒక్క వీళ్ళు చూడండి, వీళ్ళందరూ కక్ష కట్టారు నా మీద. సోంబు ఏడవుతుంది ఆడవుతుంది, 3 అందరూ ఉంటే ఇలాగా లూడో ఆడటం మాకు ఫేవరెట్ అన్నమాట. కలర్ చూడమే నాకు ఇంకా బాగా. అదే బో
ఇక అందరం లంచ్ ఫినిష్ చేశాక లూడో అయితే ఆడుకుంటున్నాం. మేము అందరం కలిసామంటే కంపల్సరీ ఆడతాం అనమాట లూడో. మా ఫేవరెట్ థింగ్ అనమాట లూడో ఆడుకోవటం. ఇంకొచ్చేసి వాళ్ళకి అప్పుడు గుర్తొచ్చింది బర్త్డే కదా, బాబాయ్ స్వీట్స్ తెచ్చాడు కదా, అది నోట్లో పెడతానని చాందిని తీసుకొచ్చి పెడుతుంది. నేను అదే అంటున్నా, మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ ఉన్నట్టయితే సేమియా పాయసం చేసేది. నేనైతే అందరూ బర్త్డేలు చేస్తారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదంటే ఇంక మావారు చూడండి మళ్ళీ తన చేతిలో అది పెడుతున్నారనమాట. ఇంక చూసారు కదా నా బర్త్డే అయితే అలా గడిచిందనమాట, చాలా హ్యాపీగా. అండ్ ఈవినింగ్ వచ్చేసి మా అపార్ట్మెంట్లోనే డిన్నర్ అనమాట. హోలీ ఎవ్రీ హోలీకి ఉంటుంది. ఇంకా అది కూడా షూట్ చేస్తాం, బట్ ఆ వీడియో మిస్ అయినాయి. అండ్ నా ఫేవరెట్ పూణేలో అందరూ వడాపావ్ పావుబజీ అంటారు కదా, నాకైతే బాదం రబ్డీ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. అండ్ తీసుకొచ్చారు మా వారు అది. ఇంకా అందరికి ఇట్లా గ్లాస్లో సర్వ్ చేసేస్తున్నాను. వీడియో అంతేనండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.